నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త నేషనల్ హైవే పనులైతే వేగవంతమయ్యాయి. వాడరేవు పిడుగురాళ్ళ నేషనల్ హైవే 167 ఈ పనులు వచ్చేసి బాపట్ల జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. ఈ హైవే వచ్చేసి పిడుగురాళ్ళ మీదుగా ఈ హైదరాబాద్కు కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఏపీలో మరో నేషనల్ హైవే పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. వాడరేవు పిడుగురాళ్ళ నేషనల్ హైవే 167Aకు సంబంధించినటువంటి పనులు ప్రజెంటు బాపట్ల జిల్లాలో వేగంగా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు పనులు వేగవంతం చేసింది కూటమి ప్రభుత్వం. జాతీయ రహదారుల నిర్మాణంలో పలు జిల్లాల రూపురేఖలు మారిపోతున్నాయి. కోస్తాలో కీలకమైనటువంటి వాడరేవు పిడుగురాళ్ళ జాతీయ రహదారి పనుల్లో స్పీడ్ అయితే పెంచారు. ఈ నేషనల్ హైవే 167A నిర్మాణ పనులు బాపట్ల జిల్లా పచ్చూరు మండల పరిధిలో ప్రజెంటు బాగా జరుగుతున్నాయి. ఈ మేరకు పచ్చూరును అనుసంధానం చేస్తూ కారంచేడు మీదుగా వాడరేవు వరకు రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. ఈ హైవే నిర్మాణంతో పాటు కల్వర్టులు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు పనులు చేపట్టారు. ప్రస్తుతం చేస్తున్నటువంటి జాతీయ రహదారి నిర్మాణాలకు సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామాల రూపురేఖలు అనేవి మారిపోతున్నాయి. హైవే అధికారుల పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. 167A హైవేలో వాడరేవు పిడుగురాళ్ళ వరకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కనెక్ట్ చేస్తుంది. ఈ మేరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. హైదరాబాద్ నుంచి వాడరేవు రవాణా ఉపయోగంగా ఉంటుంది. ఈ మేరకు మోటుపల్లి, పెదగంజాం ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే ట్రాక్ కూడా ఉండడం కూడా ఇది బాగా కలిసి వచ్చినటువంటి హైవే ఇది. ఈ మేరకు అధికారులు కూడా చెప్తున్నారు. ఈ హైవే నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య రవాణా మరింత సులభమవుతుంది. చీరాల ప్రాంతంలో వాడరేవు ఉండడంతో పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ఈ వాణిజ్య వ్యాపారాలు సైతం ఈ హైవే నిర్మాణంతో మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ హైవే హైదరాబాదు, అద్దంకి, నార్కెట్పల్లికి కూడా కనెక్ట్ అవుతుంది. ఈ నేషనల్ హైవే 167A విస్తరణ ప్రాజెక్ట్ వచ్చేసి వాడరేవు పిడుగురాళ్ళ మధ్య 4 లైన్లుగా చేస్తున్నారు. 85 కిలోమీటర్లకు పైగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కోసం 1,064 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇది ఇక నగరకల్ దగ్గర, అట్లానే అద్దంకి, నార్కెట్పల్లి రోడ్డు, చీరాల దగ్గర, అట్లనే నేషనల్ హైవే 216 దగ్గర, ఈ యొక్క చిలకలూరుపేట దగ్గర నేషనల్ హైవే 16కి అనుసంధానం చేస్తున్నారు. ఈ యొక్క వాడరేవు నుంచి ఈపూరుపాలెం వరకు 18 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణం అయితే చేపట్టారు ఈ పచ్చూరు ప్రాంతంలో. ఇక తిమ్మరాజుపాలెం, చిలకలూరుపేట దగ్గర బైపాసులు ఉన్నాయి. ఈ హైవేతో చీరాల నుంచి సముద్ర ఉత్పత్తులు, ఎగుమతులు ప్రోత్సాహంతో పాటు ఈ బాపట్ల వాడరేవు బీచ్ టూరిజం బాగా అభివృద్ధి కూడా చెందుతుంది. ఇక కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ, ట్రాఫిక్ తగ్గించడానికి కనెక్టివిటీ మెరుగుపరచడానికి బైపాస్లు, సర్వీస్ రోడ్లు, బ్రిడ్జిలు కూడా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ యొక్క 167 నేషనల్ హైవే వాడరేవు పిడుగురాళ్ళ హైవేలో కీలకమైనటువంటి నర్సరావుపేట బైపాస్ కూడా ఈ యొక్క భూసేకరణ పనులు, సర్వే అనేది మొదలైంది. ఈ భూసేకరణ కూడా నర్సరావుపేట బైపాస్ మినహా మిగతా అన్ని చోట్ల పూర్తయింది. అలైన్మెంట్ మార్చాలని కొందరు రైతులు ఇటీవల కోరారు. కానీ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అధికారులు దీన్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ డిపిఆర్కు అనుగుణంగానే ఈ యొక్క కేసానుపల్లి, జొన్నలగడ్డ, రావిపాడు మీదుగానే బైపాస్ నిర్మించేలా ముందుకెళ్తున్నారు. ఈ మేరకు ఈ సర్వే పనుల్లో అధికారులు బాగా బిజీ అయ్యారు. ఏది ఏమైనా నేషనల్ హైవే 167A ఈ పిడుగురాళ్ళ ఈ యొక్క నుంచి హైదరాబాద్ కనెక్టివిటీ చేసేటువంటి ఈ యొక్క పనులు బాపట్ల జిల్లాలో వేగవంతం జరుగుతున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.